ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న అంశము, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. ఆ యొక్క దాని గురించి మనం ఈరోజు దాని గురించి వివరంగా నేర్చుకుందాం అన్నమాట. పరలోక రాజ్యంలో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి ఎవనికి సామర్థ్యము చొప్పున వానికి వెంటనే ఇచ్చి దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొని పోయి వాడు వాటిలో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగనే 2 తీసుకొని వాడు మరి 2 కూడా సంపాదించాను. అయితే 1 తలాంతు వాడు తీసుకొని పోయి భూమిలో పాతిపెట్టి యజమానుడి సొమ్ము దాచిపెట్టిన అనమాట. బహుకాలం అట్లాగనే చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆ దాసుల యొద్దకు యజమానుడు వస్తాడనమాట. వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొని వాడు మరొక 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు ఇచ్చిన 5 తలాంతులు అప్పగించుచున్నాను అని అతనికి చెప్పి 5 తలాంతులు అతనికి ఇచ్చివేస్తాడనమాట. అప్పుడు యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషముతో పాలుపంపులు పొందమని అతనితో చెప్పినన్నమాట. అలాగనే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియేగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషముతో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతును వాడు తీసుకొని వచ్చి, అయ్యా, నీవు విత్తు చోట కొయ్యవాడువును, చల్లిన చోట పంటను కూర్చుకొనివాడువై ఉండి నీవు కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తి చోటన కొయ్యవాడునని చల్లిన చోట పంట కూర్చుకొనివాడునని నీవు ఎరుగుదువా? ఇట్లయితే నీవు నా సొమ్మును సహకారుల యొద్ద ఉంచిన ఎడల నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొందునే అని చెప్పి ఆ తలాంతుని వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యబడెను. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడని అక్కడ ఏడుపును పొండ్లు కొరుకుటయు ఉండనని ఆ దాసులతో చెప్తాడనమాట యేసయ్య. పిల్లలో, ఈ 3 వ్యక్తుల ద్వారా ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. ఆ వ్యాపారం అంటే ఏమిటి? మనకు ఏ తలాంతు దేవుడు దాచి ఉంచి ఉన్నాడో అది మనకు దేవుడికి మాత్రమే తెలుసునమాట. ఆ తలాంతుని నువ్వు ఏ రకంగా వాడబడుతున్నావు? ఒకవేళ దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడు? ఒకవేళ పాటలు పాడే తలాంతు ఇచ్చి ఉన్నాడా? ప్రార్థించే తలాంతు ఇచ్చి ఉన్నాడా? లేదు ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధముగా ఒక కడపత్రిక పంచే విధముగా నీవు ఉన్నావా? నమ్మకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా అని కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. ఆ దాసుడు తనకు ఏ విధముగా తలాంతులు ఇచ్చినప్పుడు వారు వ్యాపారం చేసి ఉన్నారు అంటే అది దేవుని రాజ్యంలో వారు వ్యాపారం చేసి ఉన్నారన్నమాట. అంతేగాని లోక సంబంధమైన వ్యాపారాలతో అది పోల్చబడటం లేదు. దైవ సంబంధమైన కార్యాల గురించి అది వివరించబడి ఉన్నదన్నమాట. అట్లాగనే మనకు దేవుడు ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడు? తప్పట్లు కొట్టే తలాంతు ఇచ్చి ఉన్నాడా? లేకపోతే ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధంగా నీ జీవితం ఉండాలి అని
దేవుడు ఇచ్చి ఉన్నాడా? అట్లాగనే తన యజమానుడు బహుకాలము తర్వాత వారి యొద్దకు వచ్చి వారిని చూచి ఉన్నాడనమాట. అట్లాగనే మన దేవుడు కూడా మన యొద్దకు వచ్చినప్పుడు మనలో ఏ తలాంతును ఆయన కొరకు మనం వాడబడి ఉన్నామో మన క్రియలను ఆ విధంగా దేవుడు చూస్తాడనమాట. అదే ఇక్కడ మనకి ఈ యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతున్న నీతి అనమాట. మనకు ఏ తలాంతి ఇచ్చి ఉన్నాడు, దాన్ని మనం వాడబడి దాన్ని అభివృద్ధి చేయించు ఉన్నామా? లేదు, ఆ ఒక్క తలాంతు వాడు ఏ విధముగా తనది ఉన్నది తీసుకువెళ్ళి భూమిలో పాతిపెట్టి సోమరివైన దాసుడా అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. మనము మన జీవితాల ద్వారా ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధంగా లేనప్పుడు మనము కూడా దేవుడితో ఆ విధముగానే చెడ్డ దాసుడా, సోమరి అని మనం చెప్పబడతామన్నమాట. అర్థమైందా పిల్లలు? దీని ద్వారా మనం నేర్చుకోబోతున్న పాఠము, దేవుడు మనకు ఏ తలాంతుని ఇచ్చి ఉన్నాడో దానిని మనము వాడుకొని దేవుడికి మహిమకరముగా, ఆయనకు ఘనత వచ్చే విధముగా మన జీవితాలు మనం మలుచుకుందాము. ఆయనకు మహిమకరంగా మనం జీవిద్దాము. ఈ లోక సంబంధమైన వాటి వైపు మన మనసును ఎల్లప్పుడూ ఉంచక దేవుని వైపే మనము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ఇచ్చిన తలాంతును మనం వాడుకుంటూ ఆయనకు మహిమకరముగా ఈ భూమి మీద మనం జీవించుదాం. అర్థమైందా పిల్లలు? ఈ స్టోరీ వల్ల దాని భావం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.